హాయ్ వెల్కమ్ బ్యాక్ టు రుహితారా ఆర్ట్స్. కోనసీమ గోదావరి నదీ తీరంలో ప్రకృతి అందాలతో నిండిన ఒక అద్భుత ప్రాంతం. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇదే దొడ్డిపట్ల రేవు. గోదావరి జిల్లాలో చాలా చోట్ల వంతెనలు నిర్మించిన ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో మాత్రం ప్రజలు బోట్స్లోనే ప్రయాణిస్తున్నారు. గోదావరి జిల్లాలో బోట్ రైడ్స్ చేయగల కొన్ని ప్రాంతాలున్నాయి. వాటిలో కొన్ని దొడ్డిపట్ల రేవు నుండి చాకిలిపాలెం రేవు వరకు, నర్సాపురం రేవు నుండి సఖినేటిపల్లి రేవు వరకు, ఇంకా కొన్ని లంక ప్రాంతాలు. సఖినేటిపల్లి అదేనండి, శ్రీరాముడు సీతాదేవి లక్ష్మణుడు ప్రయాణిస్తూ కోనసీమ ప్రాంతం చేరేసరికి చీకటి పడిందంట. అప్పుడు శ్రీరాముడు సీతాదేవితో, సఖీ నేటికి ఈ పల్లెలో విశ్రమిద్దామా అని శ్రీరాముడు పలికిన పలుకే ఆ ఊరికి సఖినేటిపల్లి అనే పేరు వచ్చింది. గోదావరి గాలి, ఇసుక వాసన, ఎంతో మమకారం చూపించే గోదావరి ఏస, ఇసుక తిన్నెలు, ఎటు చూసినా కనపడే కొబ్బరి చెట్లు మనకి ఎంతో ఆనందాన్ని ఇస్తాయి. గోదావరి జిల్లాలు ఇప్పటి వరకు చూడకపోతే వచ్చేయండి సరదాగా మా గోదావరి జిల్లాకి. ఇదిగో చూడండి, చేపలు పట్టడానికి వల విసురుతున్నారు.